హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. న్యూస్ ఎనాలిసిస్లో ఈరోజు వెలుగు పేపర్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్కి సంబంధించి వెలుగు పేపర్లో కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు, మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీ కేసీఆర్ దారాదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు కమిషన్లకు లొంగిపోయి జలదోపిడి. ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు. ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటా తేల్చేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్లు వెల్లడి. ఇరిగేషన్ను సర్వనాశనం చేసిండు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అన్నట్లు నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేందుకు సహకరించిండు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని స్పష్టీకరణ చేసినట్టు ఒక వార్త ప్రధానంగా. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల కేఆర్బిఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కృష్ణా నదిపైన ఉన్న ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పడానికి సుముఖంగా ఉంది, కేంద్రానికి అప్పజెప్పింది అని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి పూనుకుంది. నల్గొండలో ధర్నా చేయాలని నల్గొండ జిల్లాలో పూనుకుంది. దానిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ప్రధానంగా వారు చెప్పిందంటే, కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు, నీ యొక్క పదవుల కోసం, నీ యొక్క ప్రాపకాల కోసం ఏపీకి నీళ్ల వాటాని అమ్ముకున్నావు. నీళ్ల వాటాని ఏదైతే రాష్ట్రాన్ని ముంచి వాళ్ళకి ఎక్కువగా నీళ్లు వెళ్ళేటట్టు చేసినావు, వాళ్ళకి దారాదత్తం చేసినావు ఏపీకి అని చెప్పి, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్లు రావడం కోసం కూడా సహకరించను అని చాలా ఘాటైన విమర్శలు చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఇక్కడ కోడ్ చేస్తూ రాశారు. కేసీఆర్ను నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జలాల్లో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ ఎతిగ్గా చర్చిద్దాం. రా, భోజనాలు అక్కడే పెడతాం, బట్టలు తెచ్చుకో, మామ అల్లుడు మీరిద్దరు రండి, అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో, అవతల మీ బిడ్డ ఉంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో చర్చ పెడదాం. నువ్వు ఎంతసేపు మాట్లాడినా అనుమతిస్తాం, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం, ప్రతి డాక్యుమెంట్ పట్టుకొని మేము మాట్లాడతాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులు తాకట్టు పెట్టిండో తెలుసుకుందాం. కాలు నొప్పి కంటి నొప్పి అని డ్రామాలు చేయొద్దు, నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేయద్దు, అసెంబ్లీకి రా అని కేసీఆర్ని సవాల్ చేసిండు. బడ్జెట్ సమావేశాలు 8వ తారీఖు నుంచి ఉన్నాయి, అసెంబ్లీకి రా, అవసరమైతే అక్కడే భోజనాలు పెడతాం, బట్టలు తీసుకొని రండి, నీవు నీ అల్లుడు కొడుకు బిడ్డ కూడా రండి, చర్చిస్తాం. నీకు ఎంతసేపు కావాలంటే అంత మైకు అంతసేపు ఇస్తాం, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం. మేము కూడా మొత్తం దానికి సంబంధించిన ఆధారాలతో వస్తాం. కృష్ణా నదిలో మనకు రావాల్సిన వాటాని ఏ విధంగా నీవు అన్యాయం చేసి ఏపీకి దారాదత్తం చేసినావు, ఏ విధమైన జీవోలు చేసినాం, అన్ని విషయాలను మేము అసెంబ్లీలో చర్చిస్తాం. కాలు నొప్పి కన్ను నొప్పి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, నీకు నీతి ఉంటే నిజాయితీ ఉంటే అసెంబ్లీకి రా, చర్చిద్దాం అని కూడా వారు చాలా ఘాటుగా చెప్పారు. ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పినావు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు, కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి దక్కకుండా సంతకం పెట్టిండని ఫైరు, దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. కాలు నొప్పి కంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితవు. కేంద్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పజెప్పిందే కేసీఆర్ అని, ఆ తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. రాష్ట్రాన్ని ముంచిందే కేసీఆర్ అని, అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలంటూ ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల పేరట కేసీఆర్ ఫ్యామిలీ ముందుకు వస్తే జనమే చెప్పులతో కొడతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు పునాది పడింది, తెలంగాణకు కృష్ణా నీళ్లలో వాటా దక్కకుండా చేసిందే కేసీఆర్ అని తెలిపారు. ఆదివారం సెక్రటరియట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ మెగా కృష్ణారెడ్డి దక్కేలా కేసీఆర్ కుట్ర పన్నారని, అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకుండా కాలయాపన చేశారని, కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు, అసెంబ్లీ వేదికగా చర్చించుదాం రా, 48 గంటలే కాదు, కోరితే అంతకన్నా ఎక్కువ సేపే చర్చించేందుకు మేము రెడీ అని కేసీఆర్కు సవాల్ విసిరారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ ఎలా అస్తవ్యస్తం చేశారు, అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. కేసీఆర్, హరీష్ రావు, డ్రామారావు చేసిన పాపాలను కప్పిపుచ్చు కాంగ్రెస్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇది కృష్ణానది జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రానికి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను దారాదత్తం చేశారు, కేంద్రానికి అప్పజెప్పారు. అదే కృష్ణానదిలో మొత్తం 811 టీఎంసీల్లో మనకి 50-50 రావాల్సిన వాటా 68% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది, 32% ఓన్లీ ఏపీలో ఉంది. ఏది కృష్ణానదికి సంబంధించి పరివాహక ప్రాంతం. అంటే ఆ లెక్కను చూస్తే మనకు 500 టీఎంసీలు నీళ్లు మనకు వాటా రావాలి,
మిగతా పైన ఉన్న దాదాపు 299 311 టీఎంసీలు 299 నుంచి 311 టీఎంసీలు ఏపీకి పోవాలి. ఏది పరివాహక ప్రాంతం ప్రాంతం, ఎందుకంటే 65% మన తెలంగాణ భూభాగంలోనే కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది, 32% మాత్రమే ఏపీలో ఉంది. కాబట్టి ఆ లెక్కను చూస్తే 500 టీఎంసీల వరకు మనకు రావాల్సి ఉంది. కానీ కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చారు. కేసీఆర్ హయాంలోనే కేసీఆరే స్వయంగా సంతకం పెట్టారు అని చెప్పి. అదేవిధంగా 2019లో కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పడానికి హోల్సేల్గా కేంద్రానికి లొంగిపోయి ఒప్పుకున్నారు. 2019లోనే కేసీఆర్ సంతకం పెట్టారు, అధికారుల చేత పెట్టించారు అనేది రేవంత్ రెడ్డి యొక్క అభియోగం. అదేవిధంగా 2020 మే 5 నాడు 203 జీవో ప్రకారం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సుదీర్ఘంగా 5-6 గంటల పాటు ప్రగతి భవన్లోనే చర్చించి పంచపక్ష పరమాణాలు తిని ప్రగతి భవన్లోనే తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో తెలంగాణ ప్రజలకి విఘాతం కలిగించే జీవోని చేశారు. 203 జీవోని ఏపీ చేయడానికి సహకరించండి కేసీఆర్ అని. ఆ జీవో సారాంశం ఏంటంటే రోజుకి 800 టీఎంసీలు కృష్ణానది నుంచి ఏపీకి నీళ్లు తీసుకునే వెసులుబాటును కేసీఆర్ ఇచ్చారని ఆ జీవోను కూడా నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చూపించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పైన రేవంత్ రెడ్డి చేసిన అభియోగాలు. దానిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 2014 ముందే కేంద్ర ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను తీసుకోవడానికి విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అని వారు అంటున్నారు. తెలంగాణకి రక్షణ కవచం ఓన్లీ బీఆర్ఎస్ఏ, దానిపైన ఉద్యమానికి పిలుపునిచ్చారు. అయితే రేవంత్ రెడ్డి అనేది అంటే అసెంబ్లీలో సమావేశం పెడదాం, అసెంబ్లీ సమావేశంలో 45 గంటలు కాదు ఇంకా ఎక్కువైన చర్చకి అవకాశం ఇస్తాం, మీకు ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం, మీరు రండి, మీరేం చేశారు, మేమేం చేసినా, ఎవరు దొంగ, ఎవరు దొర, ఎవరు వంగిండు, ఎవరు లొంగిపోయారు ఏపీకి కేంద్రానికి అనే విషయాలను చర్చిద్దాం సుదీర్ఘంగా అని సవాలు విశారు. దీనిపైన 8th నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్ధారణ చేసినట్టు నిన్న క్యాబినెట్లో కూడా ఉంది. 8th నుంచి మరి కృష్ణానది జలాలపైనే ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది అదేవిధంగా ఇరిగేషన్ సర్వనాశనం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి పైన ఘాటుగా విమర్శించాడు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. మెయింటెనెన్స్ కాస్టే ఇయర్లీ 10,000 crores ఉంది. ఎట్లాంటి ఉపయోగం లేకుండా కాళేశ్వరము మేడిగడ్డ కూలిపోయే పరిస్థితిలో ఉంది. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు గడితే వృధాగా నీళ్లలో పోశారు. ఇంత వరస్ట్ అయిన నీటిపారుదల శాఖను వరస్ట్గా భ్రష్టి పట్టించిన వ్యవస్థ ప్రపంచంలో లేదు. మొట్టమొదటిసారి కేసీఆరే నీటిపారుదల శాఖను, ఇరిగేషన్ శాఖను మొత్తం కూడా భ్రష్టి పట్టించిండు, మొత్తం నష్టాల్లోకి తీసుకెళ్ళిండు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్గా కామెంట్ చేశారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో నీటి పాపాలు కేసీఆర్వే, ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, జలాలపై హక్కులను ఏపీకి దారాదత్తం చేశారు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది భరాసాని, మేము ఒప్పుకోకున్నా మాపై అభండాలు వేస్తున్నారు, జగన్ జలదోపిడి కేసీఆర్ సహకారం, అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం, చర్చకు రండి, ద్రోహం ఎవరిదో అక్కడే తెలుసుకుందాం, కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలోనే 16.7 అంశం కింద ప్రాజెక్టు కంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్లోని పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు 200 కోట్లు చొప్పున కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యవహారాల్లో మామ అల్లుళ్ళు కేసీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి చెప్పేది. 2022 మే 23న జరిగిన 16వ కృష్ణా బోర్డు కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 16వ బోర్డు సమావేశంలో 16.7 అంశంలో కృష్ణా నదిలో ఉన్న కాంపోనెంట్స్ని అప్పచెప్పడానికి ఎజెండా ఉంది, దానికి ఒప్పుకున్నారు. అదే 2023 మేలో కూడా మే 19న 17వ బోర్డు సమావేశం చేసింది. దాంట్లో సూత్రప్రాయంగా సంతకాలు కూడా పెట్టారు అప్పచెప్పడానికి. కృష్ణానదిపై ఉన్న ఈ కాంపోనెంట్స్ మొత్తానికి కేంద్ర జలశక్తి శాఖ అప్పగించడానికి కేఆర్బిఎంకి అంగీకరించి సంతకాలు పెట్టారు. ఇప్పుడు మా పైన అబండాలు వేస్తున్నారు. 2023-24 బడ్జెట్లో కూడా ఒక్కొక్క బోర్డుకు 200 కోట్ల చొప్పున
నిధులు కూడా కేటాయించారు, బడ్జెట్లో స్పష్టంగా చెప్పారు. ఇది చాలు, ఈ మొత్తం వ్యవహారంలో మామాలుడు కేసీఆర్, హరీష్ రావు ఉన్నారు అని వారు కృష్ణానది జలాల విషయంలో ఆధారాలతో సహా బయటపెడితే ఇక్కడ ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. హరీష్ రావు దీనికి కౌంటర్గా ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం, మాజీ మంత్రి హరీష్ రావట రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆరోపణ. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కృష్ణా నీటిలో 50% వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20% మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలల కాకముందే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పజెపుతూ సంతకం పెట్టిందని, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పజెప్పాలని రాష్ట్ర విభజన సమయంలో బిల్లు పెట్టి తీర్మానించింది కాంగ్రెస్ కదా అని ప్రశ్నించారు. హరీష్ రావు కూడా ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం, విభజన చట్టంలో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీయే కదా, 10 సంవత్సరాల నుంచి కేంద్రానికి కృష్ణా నదిపైన ఉన్న ప్రాజెక్టులు అప్పచెప్పడానికి మేము సస్యమేర ఒప్పుకోలేదు, 50% నీటిలో వాటా ఇస్తేనే ఒప్పుకుంటామన్నాం, అవన్నీ చాలా కండిషనల్గా మేము చెప్పాం, అప్పచెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి మేము లొంగిపోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంతకాలు పెట్టింది, దానిపైన చర్చకు సిద్ధం అన్నట్లు ఒక వార్తని ఈనాడు పేపర్ వేసింది. ఇంకోటి, పద్మశ్రీ గ్రహీతలకు 25 లక్షల నజరానా, ప్రతి నెల 25,000 పెన్షన్, సీఎం రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటి చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న శిల్పకళా వేదికలో పద్మ అవార్డులు గ్రహీతలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి సత్కారాలు చేశారు, సన్మానాలు చేశారు. ఆ సన్మానంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్కళ్ళకి 25 లక్షల రూపాయలు నజరానా ప్రకటించారు. అదేగాక ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఒక సాహిత్యానికి, కళలకి, రకరకాల రంగాలలో వాళ్ళు చేసిన జీవితం అంతా చేసిన కృషికి ఆ సత్కారాలు వస్తాయి. కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రోడ్డున పడే పరిస్థితి చూడకుండా ప్రతి నెల 25,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో వారి ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా 25 లక్షల రూపాయల నజరానా కూడా ప్రకటించారు మొట్టమొదటిసారిగా. ఇది పద్మశ్రీ అవార్డులకు సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు వచ్చింది. అప్పగింతపై ఒప్పుకోలట, విభజన చట్టం ప్రకారమే KRMBకి ప్రాజెక్టులు, సీఎం పరోక్ష అంగీకారం. నీటి వాటాలు తేలే వరకు KRMBకి పెత్తనం ఇవ్వం, అసెంబ్లీలో చర్చిస్తాం, అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. కేసీఆర్ ప్రభుత్వానికి అబద్ధాలను ఆపాదిస్తూ ఆరోపణలు. విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెసే, తెలంగాణకు 299 TMCలు నిర్ధారించింది ఆ సర్కారే. సెక్షన్ 3 ప్రకారం కాకుండా 89 ప్రకారం నిర్ధారించి దోఖా, వాస్తవాలు విస్మరించి రాష్ట్ర సర్కార్ కప్పుదాటు యత్నం, ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకే రేవంత్ ఆపసోపాలు అన్నట్లు ఒక వార్త. అంటే అప్పగింతకు ఒప్పుకోలు చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగీయటానికి ఒప్పుకున్నారు. దాన్ని విభజన చట్టం ప్రకారం KRMBకి ప్రాజెక్టులు, సీఎం పరోక్షంగా అంగీకారం. అంటే విభజన చట్టంలోనే ఉంది అని రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. 2013 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పజెప్పాలి అని విభజన చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారం అప్పజెప్తున్నట్టు పరోక్షంగా అంగీకరించినట్లు నమస్తే తెలంగాణ రాసింది. కానీ రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండించారు. మే 5, 2020 నాడు మీరు జీవో చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రోజుకు 8 TMCలు నీళ్లు ఏపీకి ఇవ్వడానికి అంగీకరించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి దారాదత్తం చేశారు కృష్ణా నీళ్ళని, తెలంగాణకు అన్యాయం చేసి. అదేవిధంగా కేంద్రానికి మీ పరిపాలన కాలంలోనే కృష్ణానదిపై కాంపోనెంట్లను అప్పజెప్పడానికి నిర్ధారించుకొని సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు 2019లోనే. ఆ పాపాన్ని మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాపం అంతా చేసింది కేసీఆర్ అని వారు విమర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ పాపం అంతా కాంగ్రెస్ పార్టీదే. 60 సంవత్సరాలు తెలంగాణకి ఎట్లయితే అన్యాయం చేశారు, ఈ 60 రోజుల్లో కూడా మళ్ళీ అదే అన్యాయం జరుగుతుంది. 60 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అని వారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అప్పుడే బాగున్నది. KRMBపై సమాధానం చెప్పలేక ఉత్తమ్
వింతవాదం. ఇరిగేషన్ మంత్రిపై మండిపడుతున్న తెలంగాణ వాదులు అన్నట్టు ఈ మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం తప్పు చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తప్పు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల్ని, కృష్ణా జలాలపై హక్కుల్ని కాపాడుకుందాం అన్నట్టు, కాపాడినాం అన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. మరి దీంట్లో నిజాలు ఏందనేది ఎట్లాగూ అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా సవాల్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి. రండి మీరు చర్చిద్దాం, మీ 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన తప్పులేంది, మీరు చేసిన ఒప్పులేంది, మీరు చేసిన దొంగ పనులేంది అన్నీ మేము బయట పెడతాం, ఆధారాలతో సహా జీవోలతో సహా ఉన్నాయన్నారు. రోజుకు 8 టీఎంసీల చొప్పున కేసీఆర్ ఏపీకి నీళ్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు జీవో నెంబర్ 203 చేసినట్టు ఆ జీవోను కూడా చూపించారు. అదే రాజశేఖర రెడ్డి టైంలో రోజుకు 4 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకోవడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి కూడా ఉండి ఒప్పుకొని రోజుకు 4 టీఎంసీలు తండ్రి తీసుకుపోవడానికి సహకరిస్తే కొడుకు తీసుకుపోవడానికి కేసీఆర్ 8 టీఎంసీలు రోజుకి కేసీఆర్ సహకరించిండు. ఇది వీళ్ళు చేసిన అన్యాయం. కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం అన్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి కౌంటర్గా ఈయన అతి తెలివి బంజయ్ రేవంత్ పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం హరీష్ రావు అన్నట్లు కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడతాం. ప్రాజెక్టులు ఇవ్వాలంటే మేము కేంద్రానికి షరతులు పెట్టినాం, కేంద్రం ఒప్పుకోలే. కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు ఇవ్వలే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు నీకున్నదా? నా టీడీపీలో ఉండి నోరు మూసుకున్న నువ్వు మాట్లాడేది. ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా మాట్లాడటం నేర్చుకో. హైదరాబాద్కు నీళ్లు లేకుండా చేసినావు, ఇది నీ నిర్వాకం. సీఎం రేవంత్పై విరుచుకుపడిన మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రంతో లాలిచ్చిపడి ప్రాజెక్టుల అప్పగింత అని జగదీష్ రెడ్డి మాజీ మంత్రి కూడా అన్నట్టు ఒక వార్తను ప్రధానంగా నమస్తే తెలంగాణ రాసింది. నెక్స్ట్ టీఎస్ కాదు టీజీ అట. ఇప్పటిదాకా మనకి ఏదైతే వెహికల్స్ రిజిస్ట్రేషన్లో టీఎస్ అని ఆ నెంబర్తో స్టార్ట్ అయ్యేది తెలంగాణ స్టేట్ అని, దాన్ని తెలంగాణగా టీజీగా మార్చారు. నిన్న క్యాబినెట్లో ఆమోదం పొందింది. అది టీజీగా మారుస్తూ అంటే ఇక నుంచి జరగబోయే వాహన రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉంటే ప్రతిదానికి టీజీ అని వస్తుంది. ఆ టీజీగా మారుస్తూ కూడా ఒక తీర్మానం చేశారు క్యాబినెట్లో. అదేవిధంగా రాష్ట్ర అధికారిక లోగో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లో కూడా మారుస్తారట. తెలంగాణ తల్లి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందో తెలంగాణ తల్లి బొమ్మ దాన్ని మారుస్తారట. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అనే అందశ్రీ రచించిన జయ జయ తెలంగాణ అనేది ఈ గీతం పెద్ద ఎత్తున ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. అంటే జనాలను బాగా ఉత్తేజం చేసింది. ఆ గీతాన్ని కూడా తెలంగాణ అధికారిక గీతంగా వాళ్ళు ఆమోదం తెలిపారు. హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు ఆల్రెడీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అదే విద్యార్థి సంఘాలు అబ్జెక్షన్ చెప్తున్నాయి, అభ్యంతరం చెప్తూ నిరసన కార్యక్రమాలు కూడా రోజు చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు అక్కడ కానీ మళ్ళీ నిన్న క్యాబినెట్లో 100 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టు మరి ఉంది. మరి వాళ్ళని పిలిచి ఏమైనా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఆ ఉద్యమకారులు కానీ నిరసనకారులని విద్యార్థుల్ని వాళ్ళని సంజాయించిన పరిస్థితి కూడా లేదు. కానీ 100 ఎకరాలు డైరెక్ట్ కేటాయించారు. మరి ఆ ఉద్యమం ఇంకా ఉధృతం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకోటి మరో 2 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రకటన. కులగణనపై అధికారులతో అధ్యయనం, 8 నుంచి బడ్జెట్ కేబినెట్ నిర్ణయాలు అన్నట్టు కులగణన పైన కూడా నిన్న బడ్జెట్లో చర్చించారట. మరో 2 గ్యారెంటీలు, ఒకటి 500కే గ్యాసు, 200 యూనిట్ లోపు ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా ఈ 2 విషయాలపై కేబినెట్లో నిన్న చర్చించి ఆమోదం తెలిపారు. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో బ్యానర్గా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతికంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, 500కే సిలిండరు, ఉచిత విద్యుత్కు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ, కులగణనకు అంగీకారం, ఏఈఓల భర్తీ, హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు. 8 నుంచి బడ్జెట్ సమావేశాలు. గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కలపడంపై చర్చ. గ్రూప్ 2 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సీ నిర్వహణపైన మంత్రివర్గంలో ప్రస్తావన. ప్రత్యేక రాష్ట్రం సాకారమై 10 ఏళ్లు ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఖరారు చేసింది. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. హామీల అమలు, పోస్టుల భర్తీపైన అడుగులు ముందుకు వేసింది అన్నట్లు దీనికి సంబంధించి జయ జయ హే తెలంగాణకి ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలనేది నిర్ణయించింది. ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రిమండలి సమావేశమైంది. రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఫిబ్రవరి 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశం నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో కులగణన జరిపేందుకు కొడంగల్ ఏరియల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి మరో 160 పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలని, మెగా డిఎస్సీ నిర్వహణ కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఇది జై జై హే తెలంగాణ అని అందశ్రీ ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. దాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతికగా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ చిహ్నాన్ని కూడా మార్పులు చేయాలట, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేర్పులు చేయాలని, అదేవిధంగా 500కి గ్యాసు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఈ 2 హామీలు కూడా అమలు చేయడానికి అధ్యయనం చేయాలి, ముందుకు పోవాలని అధికారులకు సూచించింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా టీఎస్ వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు టీజీగా అమెండ్మెంట్ ఆమోదం తెలిసింది. ఆ అమెండ్మెంట్ కూడా ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం పాఠాన్ని కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. ఇదే కాకుండా ఇంకా కొన్ని గ్రూప్ 1 పోస్టులను 160 పోస్టులను అదనంగా యాడ్ చేస్తూ రీనోటిఫికేషన్, గ్రూప్ 2, 3కి సంబంధించి కూడా సమీక్ష జరిగినట్టు, మెగా డిఎస్కి సంబంధించి కసరత్తు చేయాలని అధికారులకి స్పష్టంగా చెప్పినట్టు, మిగతా కొన్ని విషయాలు ఏఈఓ పోస్టుల భర్తీకి కూడా ముందుకు పోవాలని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చాలా విషయాలు సుదీర్ఘంగా రాత్రి 9 గంటల వరకు ఈ కేబినెట్ మీటింగ్ జరిగింది. సుదీర్ఘంగా చర్చించినట్లు దానికి సంబంధించిన వార్తల్ని ప్రధానంగా ఇచ్చారు. ఇంకోటి, కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలో ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పులతో కొడతారు. శాసనసభలో చర్చకరా ద్రోహులెవరో తేలిపోతుంది. ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం, శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం, ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. జగన్తో కొమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారు. పోలింగ్ రోజు సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ను ఇప్పుడు రమ్మను, వాటా తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోం. సీఎం రేవంత్ ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలు మారుస్తున్నారు అన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇది కేసీఆర్ పాపాలే శాపాలని. కొంత రెచ్చగొట్టే ధోరణిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రమ్మని ఇప్పుడు జగన్ని అని, అంటే ఏపీకి సంబంధించిన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ జగన్కి దారాదత్తం చేసిండి కృష్ణా నీటిని జియో నెంబర్ 203తోని. అంతవరకు బాగానే రెచ్చగొట్టేటట్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రా చూసుకుందాం, నాగరసాగర్ ప్రాజెక్టు దగ్గరికి, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని చెప్పిన మాట. కానీ మొత్తానికి కేసీఆర్ హయాంలోనే కృష్ణా నది పైన ఉన్న కాంపోనెంట్ని ప్రాజెక్టులను అప్పజెప్పడానికి ఒప్పుకున్నట్టు సంతకాలు పెట్టిన అంటున్నారు. ఇప్పుడు మీరు అప్పజెప్పలేదు, మేము ఇంకా అది తెలంగాణ హ్యాండ్ ఓవర్లోనే ఉంది, కేంద్రానికి అప్పజెప్పలేదని 2 విరుద్ధమైన ప్రకటనలు సీఎం నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పజెప్పారు, కేసీఆర్ పాపమే ఇది, కేసీఆర్ యొక్క పాపాల వల్లనే కృష్ణా నది పైన ఉన్న కాంపోనెంట్స్ మొత్తం కూడా వాళ్ళ కేంద్రానికి పోయినాయి, కేఆర్ఎంబీకి పోయినాయి అని చెప్పి మీరే చెప్తున్నారు. ఇంకొక వైపు అప్పజెప్పలేదని స్పష్టంగా ఇక్కడ రాశారు. వాటాలు తేరే వాళ్ళకు ప్రాజెక్టులను అప్పగించబోము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్, వ్యక్తులు ఎవరున్నా ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్, తెలంగాణ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, కేసీఆర్ ఆధ్వర్యంలోని అధికారులు పెట్టారని చెప్పారు మీరు. అంటే దాన్ని కంటిన్యూ చేస్తానరా, లేదా ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి తీసుకునరా, వాపస్ తీసుకుంటే ఏ పద్ధతిలో తీసుకున్నారు అనేది కూడా స్పష్టంగా తెలవాల్సి ఉంది. మరి అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఇది మొత్తానికి ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు వేసుకునే పద్ధతి లెక్క, రాజకీయాలు చేసే పరిస్థితి లెక్క, ఒక గేమ్ లెక్క ఉంది తప్ప ప్రజలకి దీనివల్ల స్పష్టంగా తెలవాల్సిన అంశం, అసలు కృష్ణానది పైన కాంపోనెంట్లు ప్రాజెక్టులు అప్పజెప్పారా లేదా, ఇప్పుడు చెప్పాల్సిందే. కేంద్రం ఇప్పుడు ప్రపోజల్ అట్లే ఉందా, పెండింగ్లో ఉందా, కేసీఆర్ హయాంలో పూర్తి అయింది. అది ఒకవేళ పూర్తి అయి ఉంటే దాన్ని ఎట్లా నిలుపుదల చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం? పూర్తి కాకపోతే మీరు అప్పచెప్పడానికి స్పష్టంగా మేము అప్పచెప్పలేదు అని చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం కేసీఆర్ ఉన్నప్పుడే దానికి పునాది పడ్డది. 2014 ముందు విభజన చట్టంలో చెప్పారు కాబట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు ఇంకో పరోక్షంగా చెప్తున్నారు. కానీ నీటి వాటాలు తెలియదాకా ఇవ్వము అని మీరు చెప్తున్నారు, కానీ ఇచ్చారు అని ఇంకొక వైపు చెప్తున్నారు. కేసీఆర్ ఇచ్చారు, సంతకాలు పెట్టారు, ఒప్పుకున్నారని. మరి విరుద్ధంగా ఉన్నాయి ఈ ప్రకటనలు. చూడాలి ఏమవుతుందో. ఇది మేం తిడితే తట్టుకోలేవు, రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే, కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది, 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం, రేవంత్ని జుట్టు మోదీ చేతిలో ఉంది, బడ్జెట్లో ఏమి ఇవ్వకున్నా మాట్లాడవేం, ఉప్పల్ మల్కాజ్గిరి సభలో కేటీఆర్ చెప్పినట్లు మీ జుట్టు కేంద్రం మోదీ చేతిలో ఉంది, బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు లేకపోయినా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కూడా చెప్పారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, కేసీఆర్ యొక్క పరిపాలన కొద్ది రోజులు లేకుండానే కాంగ్రెస్ పార్టీ యొక్క నికృష్ట పాలన చూసి కేసీఆర్ యొక్క మంచి పాలన గుర్తుకి ప్రజలకు వస్తుంది అన్నట్లు ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ వేసింది. ఒకటి సాక్షిలో చూద్దాం. ఈరోజు సాక్షి పేపర్లో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రజాకవి అందశ్రీ రచన కేబినెట్ నిర్ణయం. ఇది ఒకటి. ఇంకోటి వరికి 500 రూపాయల బోనస్ వచ్చే వానాకాల సీజన్ నుంచి అమలు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే వానాకాల సీజన్ పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్లో నిర్వహించే గ్లోబల్ రైస్ సమిట్ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి నగరంధరరావు, కమిషనర్ గోపి, విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితో పాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్ణాటక ప్రజలు సన్న బియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాలు బియ్యం వాడుతున్నారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ రైస్ పాలసీలో భాగంగా ఇతర దేశాలకి రైస్ ఎగుమతులపైన కేంద్రం ఆంక్షలు విధించింది. ఆంక్షల వల్ల రాష్ట్రానికి ప్రతిబంధకంగా మారింది. ఏ దేశానికైనా రైస్ని ఎగుమతి చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి, కేంద్రం సడలింపు ఇవ్వాలి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న చెప్పారు. వరికి 500 రూపాయల బోనస్ వచ్చే వానాకాలం పంట నుంచి అమలు చేస్తారట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, వారు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల్లో ఇది కూడా ఉంది. వరికి 500 రూపాయలు బోనస్గా ఇస్తాం, ఉన్న ధర కంటే 500 రూపాయలు బోనస్ ధరని ఇస్తామని, అది వానాకాలం నుంచి ఉంటుందట. దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాటల్ని సాక్షి పేపర్లో వేశారు. హైదరాబాద్లో గ్లోబల్ రైస్ సమిట్ ఉందట జూన్ నెలలో, దానికి సంబంధించి బ్రోచర్ని రిలీజ్ చేస్తూ ఆ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమంలో వారు చెప్పారు, కేంద్రానికి స్పష్టంగా మీ యొక్క షరతుల వల్ల, మీ యొక్క నిబంధనల వల్ల రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది కాబట్టి ఆ షరతుల్ని, ఆ నిబంధనల్ని తొలగించాలని, ఎక్కడికైనా ఎగుమతి చేసుకునే అవకాశాన్ని రైస్ని ఇవ్వాలని చెప్పి వారు చెప్పారు. రేషన్ రైస్ ఎవరు వాడడం లేదు, ఇప్పటికే పేదలకు ఇస్తున్న రేషన్ రైసు ఎవరు వాడడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో కిలోకి 29 రూపాయలకి ఇస్తానడం హాస్యాస్పదం అన్నారు. అలా ఇవ్వడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ధరకు సన్నాలు ఇస్తే బాగుంటుందని, దేశంలో వరి పండించడంలో తెలంగాణ టాప్లో ఉందని, రాష్ట్రంలో 60% రైతులు వరిపైన ఆధారపడడానికి పడ్డారని తెలిపారు. జూన్లో నిర్వహించే గ్లోబల్ రైస్ సమిట్కి దేశాల నుంచి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు వస్తారన్నారు. ఈ భారత్ రైస్ అని కేంద్ర ప్రభుత్వం 1 కేజీ 29 రూపాయలకి ఇవ్వాలని ఒక డెసిషన్ చేసింది. అది త్వరలోనే భారత్ రైస్ ఇవ్వబోతున్నట్టు కూడా ఒక ప్రకటన వచ్చింది. దానిపైన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇది అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇస్తున్న రేషన్ బియ్యమే చాలామంది వాటిలో వాస్తవం. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది షేరింగ్లో. ఆ రేషన్ బియ్యం చాలా దుర్వినియోగం అవుతున్నాయి. ఎక్కడా కూడా తీసుకున్న రేషన్ బియ్యంలో దాదాపు 70% వరకు తిన్న దాఖలాలు లేవు ప్రజలు. ఎందుకంటే అవి దొడ్డుగా ఉంటాయి, స్మెల్ వస్తాయి, అవి క్వాలిటీ ఉండవు. ఆ బియ్యాన్ని ప్రజల నెత్తిపైన పెట్టి తినమంటే తినే పరిస్థితి లేదు. వాటిని బ్యాక్ డోర్లో అమ్ముకుంటున్నారు, బ్లాక్ మార్కెట్ జరుగుతుంది.
ఇక్కడ రూపాయికో లేకపోతే ఫ్రీగా ఇస్తే దాన్ని 10 రూపాయలకి 8 రూపాయలకి ప్రజలు అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే వాటిని తినే పరిస్థితి లేదు, తినడానికి పనికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అసలు ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే 29 రూపాయలకి భారత్ రైస్ ఇచ్చే బదులు మీరు ఇచ్చే ఏదైతే బియ్యం ఇస్తున్నారో ఎట్లా 43-44 రూపాయలు ఒక కేజీకి ఖర్చు పెడుతుంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు మనకిచ్చే రేషన్ రైస్ మీద. వాటినే సన్నబియ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తే సన్నబియ్యాన్ని ప్రజలు స్పష్టంగా మంచిగా తినే అవకాశం ఉంటుంది, వాడుకునే అవకాశం ఉంటుంది, వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు దుర్వినియోగం కావు, రీసైక్లింగ్కి వెళ్ళవు. ఇప్పుడు మొత్తం రైస్ కూడా రీసైక్లింగ్కే 70% రైస్ రీసైక్లింగ్కి వెళ్తున్నాయి. మీరు పంపిణీ చేసే రేషన్ బియ్యం రేషన్స్ దుకాణాల ద్వారా ఏదైతే పంపిణీ చేస్తారో వాటిలో 70% రైసు 100 క్వింటాల్లో 70 క్వింటాలు రీసైక్లింగ్కి వెళ్తున్నాయి. ఇక్కడ కొనుక్కుంటున్నారు, మళ్ళీ పోయి అమ్ముతున్నారు, వాటినే మళ్ళీ మీరు ఇస్తున్నారు. ఇది కాకుండా అదే ఈ 29 రూపాయలకు మీరు బియ్యం ఇచ్చే బదులు ఇచ్చే 1 రూపీకి బియ్యమో ఫ్రీగా బియ్యం ఏదైతే ఇస్తున్నారో వాటిని సన్నబియ్యం ఇవ్వండి అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన మాట. అది వాస్తవం కూడా. వాటిని సన్నబియ్యం ఇవ్వగలిగితే రీసైక్లింగ్కి వెళ్ళవు, ప్రజలు స్పష్టంగా 100% యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఇచ్చేదానికి ఫలితం కూడా దక్కింది. ఇది మనం గతంలో కూడా చర్చించినాం. ఎందుకంటే ఇచ్చేది సన్నబియ్యం ఇస్తే ప్రజలు అమ్ముకోరు, తింటారు. ఇక రీసైక్లింగ్ ఎక్కడ, అవకతవకలు ఎక్కడ జరుగుతాయి? మీరు అది వదిలిపెట్టి రేషన్ బియ్యాన్ని పట్టుకోవటం, అది తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోవడం, కేసులు పెట్టడం, వాటికంటే అసలు తరలించే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సన్నబియ్యం ఇవ్వాలి. సన్నబియ్యం ఇస్తే వీళ్ళు ప్రజలే అమ్మరు. అమ్మనప్పుడు ఎవడు తరలిస్తారు? ఏ డీలర్ కూడా తరలించే అవకాశం ఉండదు, మధ్యవర్తులు ఉండరు, దళారులు ఉండరు. ఇది చేయాల్సిన అవసరం. ఇది సాక్షి పేపర్లో తెలంగాణ ఎడిషన్లో ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ విశ్లేషణలో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతో కలుసుకుందాం.